వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. చూడండి, నేనైతే రొయ్యల బిర్యానీ ఫస్ట్ టైం చేశాను. ఎంత సూపర్ గా వచ్చాదో చూసారా. చూసారా రైస్ అయితే ఎంత బాగుందో. చూడండి నేను ఎట్లా చేశాను అనేది చూపెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ చూడండి, ఫస్ట్ టైం మంచిగా చూసారా, సూపర్ రొయ్యల బిర్యానీ చూసారా. ఇప్పుడైతే నేను ఎలా చేశాను అనేది చూపెడతాను. మీరైతే ఖచ్చితంగా పులి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటు ఆయిల్ పోస్తున్నా. ఇక ఏమేమి వేసేది అన్నీ చూపెడతా. ఇక మసాలాలు చూసారా, దాచం చెక్క, ఇలాచి, మరాఠ మొగ్గ, పనస పువ్వు, ఇగో బగారాకు అన్నీ తీసుకున్నా అన్నట్టు. ఇగో ఇవన్నీ వేస్తున్నాయి. ముదగలు అయితే లవంగాలు వేసాను, ఇలాచీలు వేసాను. ఇలా ఏమేమి వేస్తున్నానో చూడండి. ఇక దాసం చెక్క వేసాను. ఫస్ట్ అయితే ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక ఇవి గోలినాక తర్వాత ఇక బగారాకు వేస్తా. చూసారా వేసాను నేను. ఫస్ట్ టైం అండి. మీరైతే చూడండి రొయ్యల బిర్యానీ ఎంత బాగుంటుందో చూపెడతాను. ఫస్ట్ మసాలాలు అయితే అన్నీ వేసేసాను. ఇవి గోలిన తర్వాత ఏమేస్తాను, ఇళ్ళకైతే ఖచ్చితంగా మంచిగా మన రొయ్యలకైతే కొద్దిగా కారం ఉప్పు కలిపి పక్క పెట్టుకున్నాయి. రొయ్యలు చూసారా, రొయ్యలు మంచిగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే కారం ఉప్పు కలిపితే మంచిగా పడుతుంది. ఇలానైతే మనం ఒక 2-3 టమాటాలు తీసుకున్నా నేను. ఒక టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను. ఇవి వేసినాక ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు కూడా వేసాను. కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు గోలిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా తోటి రొయ్యల బిర్యానీ చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. ఇక చూసారా ఉల్లిపాయలు ఎలా వేసాను. ఇవన్నీ మంచిగా మగ్గాలి. మగ్గినాక బాగుంటుంది. మీకైతే హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ ఛానల్ తెలుసుగా, మీరైతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. వీడియో లైక్, షేర్, సపోర్ట్ చేయండి. మీరైతే బాగా చూసారా, బాస్మతి బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నేనైతే కిలో వేస్తున్నా బియ్యం. బాస్మతి బియ్యం కిలో నానబెట్టుకున్నాను అన్నట్టు. కడుగుతున్నా చూడండి. కడిగి ఇలా పెట్టాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇక చూడండి వేస్తున్నా. ఇగో రైస్కి అయితే వాటర్ పోసిన. ఇలా కూడా రైస్ వాటర్ దానికి తగ్గట్టు పోసుకున్న వాటర్ అయితే నేను రొయ్యల బిర్యానీ అన్నా కదా. చూసారా, వీటికైతే బియ్యం తగ్గట్టు ఎసరు వేసుకున్నా. ఇలా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇళ్ళ కూడా బగారా సామాన్ వేసుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి అన్ని ఇళ్ళ కూడా వేసుకోవాలి. ఇక చూసారా దాచిన చెక్క వేసాను. ఇళ్ళ కూడా కొద్ది వేసుకుంటే బాగుంటుంది. ఇళ్ళ కూడా అన్ని సాల్ట్ ఇవన్నీ వేసుకుంటే మంచిగా వేసారు. వచ్చినాక కొద్దిగా ఆయిల్ పోస్తే చాలా బాగుంటుంది. ఇక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది అయితే నేను ఫస్ట్ టైం రొయ్యల బిర్యానీ చేయడం. ఇక చూసారా పుదీనా కూడా వేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. ఏకతం సాల్ట్ వేసి దీని మీద మూత పెడితే వేసారు వస్తుంది. సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ అయితే తగ్గట్టు వేసుకోవాలి. ఇలా కూడా అన్నంలో కూడా తగ్గట్టు వేసుకోవాలి. ఇలా కూడా వేస్తున్నా, ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుందని ఇలా కూడా కొద్దిగా సాల్ట్ వేసాను. చూసారా ఇవి మగ్గాయి. ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తా అన్నట్టు. టమాటాలు అయితే కోసి పెట్టుకున్నా. కానీ ఇదంతా చేయాలంటే పెద్ద ప్రాసెస్. ఇగో టమాటా ముక్కలు కూడా వేసాను. టమాటా తోట అయితే చాలా బాగుంటుంది. 2 టమాటాలు తీసుకున్నాను నేనైతే. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈ రొయ్యల బిర్యానీ అయితే చాలా పిల్లలు అయితే చాలా రోజుల నుండి అడుగుతుండ్రు నన్ను. ఈరోజు వేయాల్సి వచ్చింది. మీకు తొందరగా చేసుకోవాలనుకుంటే తొందరనే అయిపోతుంది. అన్ని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక మనం అన్నీ రెడీ చేసుకోవాలన్నట్టు. ఇక చూసారా ఎలా చేస్తున్నాను. ఇక మన ఉల్లిపాయలు మనం ఇప్పుడు కొన్ని నూనె డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే రైస్లో వేయాలి కదా. ఇవి ఫస్టే పెట్టుకున్నాను అన్నట్టు. ఎందుకంటే ఇక చూసారా అల్లం కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచాను. ఎందుకంటే అల్లం కూడా ఫ్రెష్గా దంచితే చాలా బాగుంటుంది టేస్ట్ అని అల్లం దంచివినా. చూసారా ఇక అల్లం పేస్ట్ కూడా వేస్తున్నా. ఇప్పుడు దంచిన అల్లం వేసాను. చూసారు కదా ఇగో ఇలా వేసాను అన్నట్టు. ఇక మా చిట్టి తల్లి అయితే పాపం ఇక ఎన్ని రోజుల నుండి అడుగుతుంది చిట్టి. ఇక పసుపు వేస్తున్నా. ఇప్పుడు పసుపు వేసాను. పసుపు కూడా వేసాను. మా చిట్టిను చింట అయితే ఎప్పుడు చేస్తావు మమ్మీ రొయ్యల బిర్యానీ, ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడిగారు. అందుకనే మన తెలంగాణ స్టైల్లో రొయ్యల బిర్యానీ అయితే నేను చేశాను. మీరందరైతే క్లిప్ చేయకుండా చూడండి. లెంత్ ఎక్కువైంది అక్క అని అనకండి. ఎందుకంటే ఇప్పుడు కారం కూడా వేసాను. 2 స్పూన్ల కారం వేసాను. ఆల్రెడీ రొయ్యలకు కూడా కొద్దిగా కలిపాను కదా. మంచిగా 2 స్పూన్ల కారం కూడా వేసాను మంచిగా. ఎందుకంటే కొద్దిగా మంచిగా ఉండాలి కదా, కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. సప్పగా ఉంటే బాగుండదు కదా. అంటే మాకు తగ్గట్టు నేను వేసాను. ఇలా 2 స్పూన్లు వేసిన, అలా 1 స్పూన్ వేసిన, 3 స్పూన్ల కారం అయితే వేసాను నేను. ఇక ఇది మగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఎందుకంటే సాల్ట్ సరిపోదని.
మంచిగా ముక్కకు తగ్గట్టు మనగా దీని తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పుదీనా వేసిన, ఇలా కూడా పుదీనా వేస్తున్నా చూడండి. ఇక పుదీనా వేసాను. పుదీనా కొద్దిగా మగ్గినాక మళ్ళా ఇప్పుడు అవి వేసుకోవాలి, రొయ్యలు అన్నట్టు. రొయ్యలు వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేస్తున్నా, ఎందుకంటే మంచిగా ఉంటుంది కదా అని కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నా చూసారా. ఇక రొయ్యలు వేసాను. ఈ రొయ్యలు కొద్దిగా మంచిగా కొద్దిగా ఇవి కూడా ఉడకాలి. కొద్దిగా ఉడికినాక అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మంచిగా సిమ్లో పెట్టుకోవాలి. బాగా ఆయిల్లో పెట్టుకుంటే మాడుతుంది. సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మంచిగా ఇది మంచిగా ఉడకాలన్నట్టు. మంచిగా ఉప్పు కారం అన్నీ దానికి పట్టాలి కదా, రొయ్యకు మంచిగా పట్టినాక మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అలా ఇవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా మనం ఎందుకంటే వాటర్ కూడా వేయాలి, ఎందుకంటే కొద్దిగా గ్రేవీ రావాలి కదా. ఇక మొత్తం అయితే ఉడికింది అన్నట్టు, మంచిగా మగ్గిపోయింది. మగ్గినాక కొన్ని వాటర్ వేసుకుంటాను. ఇప్పుడు మసాలా వేస్తున్నా చూసిన, గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే గరం మసాలా ఖచ్చితంగా వేయాల్సిందే, వేస్తాం కదా. గరం మసాలా ఒకటి వేసాను. అంటే నేను ధనియాలు అన్ని మసాలాలు కలిపి పట్టుకొని పెట్టుకుంటానట్టు అది వేసాను. ఇక ఇలా చేశాను నేనైతే ఫస్ట్ టైము నేను చేయడం. ఇక పెరుగు వేస్తున్నా చూడండి, పెరుగు కూడా వేసాను. ఒక కప్పు తీసుకున్న, చిన్న కప్పు పెరుగు వేసాను. ఇక పెరుగు కూడా వేయాలి, ఎందుకంటే ఇక బిర్యానీలో పెరుగు కూడా వేసుకోవాలి కదా. ఇక పెరుగు అయితే వేసాను. ఇది మంచిగా డీప్ ఫ్రై అవుతుంది, మంచిగా ఫ్రై కావాలన్నట్టు. ఎందుకంటే ముక్క మంచిగా ఇట్లా ఉడకాలి కదా, ఉడికితే చాలా బాగుంటుంది. ఇగో నిమ్మ చెక్క విండిన ఒక కాయ విండిన అన్నట్టు, నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయ రసం విండిన కొన్ని చిన్న కప్పడు వాటర్ తీసుకున్నా. కొన్ని చూపెడతాను, వాటర్ కూడా ఎన్ని, ఎందుకంటే గ్రేవీ ఉంటేనే బిర్యానీ టేస్ట్గా బాగుంటుంది అన్నట్టు. గ్రేవీ లేకపోతే బాగుండదు. చూసారా, అదే కొన్ని వేసాను చూసారా. వాటర్ అయితే ఒక చిన్న కప్పు తీసుకున్నా, టీ గ్లాస్ ఉంటుంది చూసినా, అంతా వేసాను వాటర్ అయితే నేను. ఇప్పుడు ఇది మగ్గేసరికి ఎసరు వచ్చింది, రైస్ వేస్తున్నా. ఇటు చూసారా, ఇటు ఎసరు కూడా వచ్చేసింది. ఇక 2 పొయ్యిల మీద 2 పెట్టేసాను. ఎసరు వచ్చింది కాబట్టి ఇట్లా రైస్ వేసుకుంటే ఇక అయిపోతుంది. ఇక రైస్ వేస్తున్నాను ఇప్పుడైతే. ఇక చూసారా, రైస్ వేస్తుంటే చూడండి, ఇలా చేశాను. మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎలా చేసింది అనేది కూడా చూడండి, వీడియో అయితే మొత్తం చూడండి. ఇక రైస్ వేసాను. ఇది చిన్న పొయ్యి అవుతుందని ఇక పెద్ద పొయ్యి పెట్టాను నేను. ఇక దీని మీద లేట్ అవుతుంది, అందుకని ఇక పెద్ద పొయ్యి తీసి పెద్ద పొయ్యి పెట్టిన. ఇక చూసారా, రైస్ అయితే అయిపోయింది వేసుడు. ఈ రైస్ అయిపోయినాక ఇక చూడండి ఎలా చేస్తాను అనేది మీరైతే మొత్తం వీడియోలు. ఎంత ఎక్కువైంది అక్క అని అస్సలు అనుకోకండి, కొద్దిగా ఎక్కువైనా కానీ చూడండి బిర్యానీ ఎలా చేసాను. మన తెలంగాణ స్టైలు రొయ్యల బిర్యానీ ఎలా ఉన్నదని చెప్పండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎలా ఉంది ఏందని అనేది కూడా కామెంట్ చేయాలి. ఇక చూసారా, రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉడికిపోయింది అన్నట్టు. ఇక చూసారా, ఇదైతే గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చూసి. ఇలా రొయ్యలు అయితే మంచిగా ఇట్లా గ్రేవీగా వచ్చింది. బిర్యానీకి సరిపోయే గ్రేవీ అయితే వచ్చేసింది. ఇలా రావాలి గ్రేవీ. ఇప్పుడైతే ఇక రైస్ మొత్తం ఉడికింది అన్నట్టు. అన్నం అయిందా కాలేదో చూపెడుతున్నాను చూసారా. అన్నం అయితే అయిపోయింది అన్నట్టు, మంచిగా అయింది అన్నట్టు అన్నం. ఇలా కావాలి అన్నం అన్నట్టు. చూసారా, అన్నం అయితే మంచిగా అయింది. మీరైతే కంపల్సరీ చూసి అక్క ఎలా ఉంది అనేది కామెంట్ అయితే పెట్టండి నాకైతే. ఇక ఇప్పుడైతే మీరైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నాకు. ఇదైతే వీడియో చూపెడుతున్నాను ఇప్పుడైతే. ఇగో ఈ గంజికైతే నెయ్యి వేసి గంజి చుట్టూ ఇలా రాయాలన్నట్టు, మంచిగా గిన్నెకు మొత్తం రాయాలి. నెయ్యి వేసాను, నెయ్యితోటి ఇలా రాసుకొని ఇప్పుడు మళ్ళా ఎలా వేస్తా బిర్యానీ అనేది కూడా చూపెడుతున్నాను. మొత్తం గిన్నెకైతే మొత్తం నెయ్యి మొత్తం రాసేసాను, మంచిగా ఉంటుంది అన్నట్టు. నెయ్యి ఎక్కువ మా చిట్టి తల్లి నెయ్యి ఎక్కువ తినదు, అందుకనే నెయ్యి అల్లా వేయలేదు. చూసారా, రైస్ ఇలా వేసుకొని ఒక స్టెప్ పైన ఇలా వేసుకోవాలన్నట్టు. వేసుకుంటే మంచిగా అప్పుడు బిర్యానీ రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుంది అన్నట్టు. ఇక రైస్ చూసారా, ఇలా వేస్తున్నా నేనైతే. చూడండి, ఫస్ట్ టైం నేను చేయడం అయితే నేను ఎలా ఉన్నదని కూడా చూపెడతాను బిర్యానీ మళ్ళా. ఇక చూసారా, ఇది కూడా ఇప్పుడు స్టెప్ మీద స్టెప్ వేస్తా. ఇట్లా వేసుకోవాలి, ఒక స్టెప్ పైన ఒక స్టెప్ వేసుకొని ఆనియన్స్, కొత్తిమీర. ఆనియన్స్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా నూనెలో, అది కూడా వీటి మీదనే వేసుకోవాలన్నట్టు. ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు బిర్యానీ. రొయ్యల బిర్యానీ చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఇక చూసారా వేస్తున్నా. ఇప్పుడైతే ఒక స్టెప్ వేస్తున్నా చూసారా. ఇక కొత్తిమీర వేస్తున్నా, ఇలా కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఆనియన్స్ కూడా వేసాను.
చూసారు కదా ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ మొత్తం ఇలా వేసుకున్నా. చూసారు కదా ఇలా ఉన్నది అనేది. ఇప్పుడు మళ్ళీ అన్నం వేసుకోవాలి, మళ్ళీ ఒక స్టెప్. ఇట్లా ఇక మనం అన్నం తగ్గట్టు 2 స్టెప్పులు వేసాను నేనైతే. కిలో బియ్యం కదా, 2 స్టెప్పులు వేసాను నేనైతే. ఇలా వేసినాక మనం కింద పేనం పెట్టుకోవాలి. పేనం పెట్టుకొని సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. ఉంచుకుంటే సిమ్లో ఉంచుకుంటే నిదానంగా మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే మనం కింద పేనం పెట్టినాం కాబట్టి చిన్న మంటతోటి మంచిగా ఇదంతా కుక్ అయ్యి అప్పుడు బిర్యానీ స్మెల్ మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. బిర్యానీ అయితే చాలా టేస్టీగా మంచిగా మంచిగా అవుతుంది అన్నట్టు బిర్యానీ అయితే. ఇక మీరైతే చూడండి గ్రేవీ ఎట్లా బాగా వచ్చింది కదా. గ్రేవీ అయితే ఇలా ఫస్ట్ టైం కాబట్టి అయితే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది. పిల్లలైతే చాలా, ఎందుకంటే నేను పిల్లలు తిన్నాకనే వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. చాలా బాగా చేసినావు మమ్మీ అన్నాడు చింటుకైతే చాలా నచ్చేసింది. చూసారా, ఇప్పుడైతే నేను ఎలా పెడతాను అనేది కూడా చూపెడతాను. ఇక చూసారా రైస్ అయితే ఇలా మొత్తం ఇక అయిపోయింది, ఇంకో స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెట్టేస్తా. ఎందుకంటే మనం మూత మంచిగా గట్టిగా పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా గట్టిగా అంటే ఇట్లా బయటికి అస్సలు ఏమో ఇట్లా వెళ్ళకుండా ఉండాలి, గట్టిగా పెట్టుకోవాలి. మూత అనేది మొత్తం మంచిగా కరెక్ట్ పెట్టి దాని మీద నేను రోల్ పెట్టేశాను. వేడి కొద్దిగా ఉండాలి కదా. ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి దాని మీద పెనం పెట్టి పెనం మీద ఇది పెడతాను. పెనం పెట్టిన ఈ పెనం మీద గంజు పెట్టేశాను. ఇక చూసారా రెడీ అయిపోయేది బిర్యానీ. ఇక కొద్దిగా గ్రేవీ ఉంచాను, బాబు ఉంచు అన్నాడు. ఇక చూసారా బిర్యానీ అయితే చూసారా ఎంత మంచిగా గుమగుమలు ఆడుతుంది. స్మెల్ అయితే వావ్ సూపర్ వస్తుంది తెలుసా. ప్లేట్లో పెడతా అంటేనైతే మా బాబు అయితే వావ్ సూపర్ ఉన్నది అంటారు. మమ్మీ డాడీ ముందు మీరు తినండి, మీరు తిన్నాక, ఎందుకంటే మమ్మీ అడగగానే చేసావు కదా. ఇక దీంట్లకు ఏమేమి చేశాను చూసారా. మంచి క్యారెట్, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇగో సల్ల పెరుగు తోటి సల్ల చేశాను, పెరుగు చేశాను. ఇక చూసారా నేనైతే తింటున్నా. వావ్ ఏమన్నుందా, సూపర్ టేస్ట్. మా ఆయన అయితే సూపర్ సూపర్ అంటుండు. మా ఆయన అయితే బీట్రూట్ కూడా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఇగో చూసారా మా ఆయన అయితే ఎట్లా తింటుండో. ఇగో చూసారా టేస్ట్.